పెద్దగా టాపర్ నేను అవ్వలేదండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్లో మంచి పర్సంటేజ్ వచ్చింది, కానీ కాలేజ్ టాపర్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు సేవ మీద ఉండేది మనసు. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎందుకో రోషం అనిపించింది, ఇదేంటి బీటెక్ అయిపోతుంది, నేను టాపర్గా అవ్వలేకపోయాను, మంచి మార్క్స్ ఎక్సలెంట్, ఇంకా ఆ పైన నేను ఉండలేకపోయాను ఏంటని అనిపించి ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఒక అలవాటు చేసుకున్నాను. ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేవగానే మా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి బైబిల్ తీసుకొని వెళ్ళిపోయేదానండి. బైబిల్ తీసుకొని వెళ్ళిపోయి ఒక్కొక్క కీర్తనల అధ్యాయం గట్టిగా చదువుతా కంఠస్థం చేసేసేదాన్ని. మేడ మీద అటు ఇటు తిరిగేసేదాన్ని. దేవుని వాక్యం చాలా అధ్యాయాలు కంఠస్థం చేసేసానండి ఆ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో బీటెక్లో. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే వాక్యాన్ని కంఠస్థం చేశానో బ్రెయిన్ చాలా షార్ప్ అయిపోయిందండి. 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో చాలా ఎక్సలెంట్ మార్క్స్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమ కొరకే చెప్తున్నా ఈ మాట. ఆయన కొరకు శ్రేష్టమైన సమయం ఇవ్వడం నేను ప్రారంభించిన తరువాత నా మెదడే చాలా చురుకైపోయింది. చాలా చక్కగా నేను కాన్సెప్ట్స్ వెంటనే నాకు అర్థమైపోతూ ఉన్నాయి. చాలా బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నా. ఎగ్జామ్స్లో చాలా చక్కగా రాశాను. అప్పుడు నాకు అర్థమైంది, దేవుని కనపరిస్తే దేవుడు కూడా మనల్ని ఖచ్చితంగా. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, నాకు తెలుసు. దేవుని కనపరుస్తూ ఉన్నావా? ఉదయం లేవగానే నీ మొదటి సమయం దేవునితో గడుపుతా ఉన్నావా? ఆదివారం స్పెషల్ క్లాస్ అంటే నేను రానండి, అంతకన్నా స్పెషల్ క్లాస్ ఉంది ఇక్కడ, నాకు దేవుని మందిరం రాగలుగుతున్నావా? స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ స్పెషల్ క్లాసులు పోయినా పర్లే, ఈ స్పెషల్ ప్రెజెన్స్ పోగొట్టుకోవద్దు. దేవుని ప్రత్యేకమైన సన్నిధి మాత్రం వదులుకోవద్దు. డోంట్ లూజ్ ఇట్ ఫర్